హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు గారు ఉన్నారు నిఖిల్. సో చాలా షోస్లో హోస్టర్గా మనం చూస్తూ ఉంటాము, బట్ ఈ రోజు స్పెషల్గా ఆయనే ఒక షో చేస్తున్నారు. అడుగుదామా? హాయ్. హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను షాక్ అయ్యాను. అన్ని షోస్లో హోస్ట్ చేస్తూ మమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంటారు, బట్ ఫస్ట్ టైం ఏంటి కళ్యాణ్ మాలిక్ గారిని కూడా తీసుకొచ్చేసారు. చాలా దేనికైనా ఒక టైం ఉంటుంది అంటారు కదా. సో నా తరపు నుంచి ఆడియన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ అలా కుదిరాయి. ఎందుకంటే నేను హోస్ట్ చేయడము అండ్ నాతో పాటు మై డియర్ పార్ట్నర్ శ్రీకాంత్ గారు. సో అసెంబ్లీ వెన్యూ నాకు దొరకడము, నా ఐడియాస్కి వాళ్ళు మ్యాచ్ అవ్వడం, మేము ఇదంతా ప్లాన్ చేసి నేను శ్రీకాంత్ గారు శిరీష గారు అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఎవరు అనుకున్నప్పుడు మాకు కళ్యాణ్ మాలిక్ గారు దొరకడం, సార్ దొరికిన తర్వాత మా సింగర్స్ అందరూ, గీతా గారు, వాట్ ఎవర్ సింగర్స్ అందరూ దొరకడం అనేది ఒక మంచి ప్యాకేజ్ లాగా మాకు కుదిరింది. సో ఆ ఎంటర్టైన్మెంట్ మాతోనే ఆగిపోకూడదు, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ఒక డ్రీమ్. సో ఖచ్చితంగా June 12th అదిరిపోతుంది, టాప్ లేసిపోతుందని ప్రామిస్ ఇస్తాం. బికాస్ నైస్ ఫుడ్, నైస్ డ్రింక్స్, నైస్ ఎంటర్టైన్మెంట్, లైక్ చాలా రోజుల తర్వాత ఒక నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది మీ అందరికీ. మీరు కూడా ఖచ్చితంగా June 12th టికెట్స్ బుక్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ బై జొమాటోలో రండి. యా, అంటే ఓన్లీ ఫర్ కళ్యాణ్ మాలిక్ గారి సాంగ్సే ఉంటాయా, మిగతా వాళ్ళ సాంగ్స్ కూడా ఉంటాయి? ఇప్పుడు సార్ స్పెషల్ సెట్ ఉంటుందండి. అంటే నేను మొత్తం చెప్పేస్తే ఇంకా మీకు సర్ప్రైజ్ అయి ఉంటుంది. ఒక సెట్ ఉంటుంది, వేరే సాంగ్స్ ఉంటాయి. అవి ఎలా మేము ప్లేస్ చేస్తాం ఏంటనేది మీరు షోకి వస్తే మేబీ ఏమో మీరు డాన్స్ చూడొచ్చేమో, లేదో మీరు ఏమైనా, అంటే మన షో అంటే ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రోజు వస్తే నేను బాగుంటుంది. అంతా చెప్పేస్తే ఏం బాగుంటుంది. సో నాకైతే ఎస్పెషల్లీ అయితే మూవీ అంటే నా ఫేవరెట్ అసలు, ఇంకా అదంటే ఎప్పుడు. సో మీకేంటి పర్సనల్ గా కళ్యాణ్ మాలిక్ గారు? సందేహం లేదు. ఊహలు గుసగుసలాడే, అంటే హ్యాండ్స్ డౌన్, మీరు ఇంకా ఫినిష్ చేయకముందు చెప్పేసా, ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి ఏం సందేహం లేదన్న పాట నాకు చాలా ఇష్టం. ఓకే, దీంట్లో ఏవో సర్ప్రైజెస్ కూడా ఉన్నాయంటారు. ఉన్నాయా? అవి సర్ప్రైజ్ కింద ఉంచితే బాగుంటుంది. చెప్పేస్తే సర్ప్రైజ్ అవుతుంది అంతే. సార్ మీరు చెప్పండి, అంటే ఎప్పుడూ చేయలేదు మీరు ఇప్పుడు వరకు, ఫస్ట్ టైం ఎలా ఒప్పుకున్నారంటే? మీరు చాలా ఇంట్రోవర్ట్ అయినో, బట్ ఈ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎగ్జాక్ట్ మీ ఫీలింగ్ ఏంటి? ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ అండి. నాకు కరెక్ట్ టైం ఇన్నాళ్ళకి వచ్చిందని చెప్పి నాకు అనిపించింది. సో ఐ విల్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు నిఖిల్ అండి ఫర్ దట్ రీజన్. అండ్ ఒక పెళ్లి చేసుకుంటున్నప్పుడు కళ్యాణ మండపం ఎంత ఇంపార్టెంట్, ఒక షో జరుగుతున్నప్పుడు వెన్యూ కూడా అంత ఇంపార్టెంట్ అండి. సో నా ఫస్ట్ షో అసెంబ్లీలో జరగడం అన్నది ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్ అండి. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు శ్రీకాంత్ గారు. అంటే చూస్తే గనక నిఖిల్ ఏదో ఒకటి మ్యాజిక్ చేసేసి ఒప్పించేస్తారు జనరల్ గా బయట. మీరైతే ఏం మ్యాజిక్ చేశారు నిఖిల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు? నేనండి మ్యాజిక్ చేయవలసిన అవసరం లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ అండి. సో అది మా ఇద్దరి మధ్యన ఉంది అది. సో దట్ ఈస్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్ ఫార్వర్డ్. సో శ్రీకాంత్ గారు, సో చెప్పండి, చాలా బాగుంది యాక్చువల్లీ వెన్యూ అయితే. సో ఇంకా ఎలా ఉంటుంది ఏంటి ఫర్దర్ గా? ఇది ఫస్ట్ అయినా నిఖిల్ గారు ఎన్ని షోస్ చేస్తారండి? This is the second show of Nikhil Andi. We are doing great shows in terms of regional music. So sir చెప్పినట్టు we are planning different kind of surprises అండి. In terms of మీరు క్లోజ్ టు అవుట్డోర్ కాన్సర్ట్లో చూసే స్క్రీన్ విజువల్స్ కానీ, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ sophisticated sound system in Southeast Asia అండి. And so you'll have a lot of surprise in terms of everything. You'll feel a lot of great energy, great vibes. And 23 years తర్వాత sir is doing a concert. We are really happy for him. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు సింగర్ గీతా మాధురి గారు ఉన్నారు. హాయ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? యా. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అసలుకి? ఐ మీన్ చాలా డిఫరెంట్. కళ్యాణ్ మాలిక్ గారు అనే బట్టి మాకు చాలా డిఫరెంట్ అనిపించింది. ఏంటది? మనకి కళ్యాణి మాలిక్ గారి పాటలు చాలా చాలా పరిచయం, కానీ ఆయన షోస్ ఇప్పటివరకు చేయలేదు. ఆయన ఫస్ట్ టైం ఒక షో చేస్తున్నారు, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ June 12th. సో దీంట్లో ఓన్లీ కళ్యాణ్ మాలిక్ గారు సాంగ్స్ ఉంటాయా, ఇంకా వేరే సాంగ్స్ ఉంటాయి? ఫస్ట్ హాఫ్ నేను పాడతాను కళ్యాణి మాలిక్ గారి పాటలు, కళ్యాణ్ మాలిక్ గారు నేను కలిసి పాడతాము. సెకండ్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్లో వేరే సింగర్స్ అందరూ అన్ని వాళ్ళు యూజువల్గా వాళ్ళ బెస్ట్ సెట్ లిస్ట్ వాళ్ళు పాడతారు. సో రీసెంట్గా అగ్లీ రిలీజ్ అయ్యింది. సో చాలా బాగుంది. అండ్ నందు గారి పర్ఫార్మెన్స్ అసలు ఎప్పుడు సూపర్ ఉంటుంది. ఎస్పెషల్లీ మాకు బాగా నచ్చుతుంది. మీరు చెప్పండి, ఏమైనా సజెషన్స్ ఇస్తారా మూవీస్ గురించి ఎప్పుడైనా? ఓకే, తను ఏదో చెప్తూ ఉంటాడు, తను అడిగినప్పుడు డెఫినెట్లీ నా ఒపీనియన్ చెప్తాను. బట్ ఆల్ దట్ హీస్ గాటన్ టుడే ఈజ్ ఫుల్లీ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. తన టాలెంట్, తన హార్డ్ వర్క్, తన పేషెన్స్. సో అంటే మాకు ఎప్పుడో ఏమనిపిస్తుంది అంటే నందు గారు చాలా సూపర్, బట్ ఆయన అనుకున్నంత రీచ్ అవ్వలేదు అనుకుంటా. మీరేమంటారు? ఏది? నందు గారు సూపర్ టాలెంటెడ్, బట్ ఆయన అనుకున్నంత ఇంకా రీచ్ రావాలి అని అనుకుంటాం. మీరేమంటారు? ఇంకా రీచ్ రాలేదు అనుకుంటాం. ఇప్పుడు ఒక సినిమా తీస్తాము, 1 రూపీ పెట్టి తీస్తే 2 రూపీస్ వస్తే వచ్చినట్టే కదా. సో తనని పెట్టిన
తనని పెట్టిన ప్రొడ్యూసర్స్ ఎవరు ఎప్పుడు ఇదవ్వలేదు. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్ అండ్ విల్ గివ్ హిస్ 100% టు ద షో. అది ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ హీఈస్ వెరీ మచ్ హ్యాపీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమా. అస్సలకి మామూలుగా లేదు, మ్యూజిక్ బ్యాచ్ అందరు ఇక్కడే ఉన్నారు. సో ఎస్పెషల్లీ ఫస్ట్ మీరు ఒక సాంగ్ తో మొదలు పెడితే నాకు వినాలని ఉంది. మీరు వెళ్ళిపోతారని ఇంకా అది ఎంట్రీ కూడా నేను ప్రాపర్గా ఇవ్వలేదు. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిక్కి తొందరలో ఇచ్చింది. నేల మీద నిలవని కాలిలాగా మదిని చేరుతోన్న చిలక. ఇంకా పాడుతూనే ఉండొచ్చు. సో డెఫినెట్ గా మీరు అలా పాడుతుంటే మాకు వినాలనిపిస్తుంది. సో చెప్పండి, షో ఎలా జరగబోతుంది, సో మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? సో నేను నాతో పాటు 5 సింగర్స్ అండ్ ఆ 5 సింగర్స్ టాప్ 5 సింగర్స్తో పాటు మళ్ళీ కళ్యాణి మాలిక్ గారు ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తున్నారు లైవ్గా. చాలా డిఫరెంట్గా ఉండబోతుంది షో ఎక్స్పీరియన్స్ మీకు. ఫస్ట్ 1 hour ఆయన మెలడీస్, ఆయన పాడిన పాటలు. సెకండ్ అవర్ విల్ బీ ఆల్ ద పాపులర్ సాంగ్స్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ట్రెండ్ అయ్యే సాంగ్స్ అన్నీ ఉండబోతున్నాయి. సో ఆల్ మిక్స్ ప్లేలిస్ట్, అందరూ జానర్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ వచ్చి వినగలిగే షో అన్నమాట ఇది. సో తప్పకుండా అందరూ రండి, ఎంజాయ్ చేద్దాం. June 12th అసెంబ్లీలో టికెట్స్ వెళ్ళి డిస్ట్రిక్ట్ బై జొమాటోలో బుక్ చేసుకోండి. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ అంటే ఏముంది? అలా చెప్పలేము. చాలా పాడతాం, చాలా చేస్తాం. బట్ ఏది రిలీజ్ అవుతుంది మన చేతిలో లేదు కాబట్టి ఆ దేవుడికి వదిలేస్తాను. మీ ఫేవరెట్ మీరు పాడిన పాటలు? మాలటం టం మంజరటం టం మాతడిక మంగళటం టం ఓలటం టం ఒదకటం టం ఓంగి తట్టికు ముత్తి గటం టం. యా, థ్యాంక్ యూ సో మచ్. యా.